ఓం శ్రీ మాత్రే నమః. మీ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మీకు 1000 జన్మల పుణ్యం దక్కుతోంది. ఇలాంటి పుణ్యక్షేత్రాలు మీరు జీవితంలో ఒక్కసారైనా చూడాలి. ఆలయాలను సందర్శించిన వారికి ఆధ్యాత్మిక ఆనందం అలాగే శాంతి అన్నీ కూడా కలుగుతాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలో అత్యధిక భక్తులు సందర్శించే ప్రాంతాల్లో ఒకటి. విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వరుడు సమర్పితమైన ఈ ఆలయం సప్తగిరులపై ఉంది. ఇక్కడి శ్రీవారిని దర్శించుకుంటే మనసులో కోరికలు నెరవేరుతాయని మోక్షం. అలాగే భక్తుల విశ్వాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు తిరుమలలో. చాలా మంది దర్శించుకుంటారు. అలాగే శ్రీవారి యొక్క మనోహర రూపాన్ని చూసి తరిస్తూ ఉంటారు. దర్శనం అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ దేవదేవుణ్ణి మనోసారి దర్శించుకున్నంత అనుభూతిలోకి లోనవుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి లడ్డుకు భక్తులు అంత ప్రాధాన్యం ఇస్తారు. ఇంట్లో శ్రీవారి లడ్డు తింటే కూడా ఎంతో పుణ్యం వస్తుంది. కాశీ విశ్వనాథ ఆలయం. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం శివభక్తులకు పవిత్ర స్థలం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఇది గంగానది తీరంలో ఉంది. ఈ క్షేత్రం దర్శనం మరణాంతరం ముక్తిని ఇస్తుందని నమ్మకం. దీని చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం అలాగే భక్తులను ఆకర్షిస్తుంది. అలాగే గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్ ఈ పేరు వినగానే అందరికీ ముద్దుగా గుర్తొచ్చేది పంజాబ్ లోని అమృత్సర్ దేవాలయం. సిక్కుల ప్రాఖ్యాత ప్రార్థనా స్థలం అమృత్సర్ గోల్డెన్ టెంపుల్. ఇది సిక్కు మతస్థులకు అత్యంత పవిత్రమైన స్థలం. మానవత్వాన్ని సందేశించి చూపుతుంది. ఇక్కడ చాలా ప్రత్యేకత స్థానం ఉంది. ఇంకొక ఆలయం మీనాక్షి ఆలయం. తమిళనాడు రాష్ట్రం ఆలయాలకు సాంస్కృతిక వైభవానికి పెట్టింది పేరు. అలాంటిది తమిళనాడులో మదురై నందు వెలిసిన పుణ్యక్షేత్రం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ దేవాలయంలో ద్రావిడ శైలి వాస్తుకలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం రంగురంగుల గోపురాలతో ఆకట్టుకుంటుంది. అందుకే సందర్శకులు చాలా మంది వెళ్తూ ఉంటారు. కేదార్నాథ్ ఆలయం. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన యాత్రలో ఒకటైన చార్ధామ్ యాత్ర. హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. చార్ధామ్లోని భాగం శివునికి సమర్పించబడిన ఈ క్షేత్రం చేరుకోవడానికి చాలా కష్టం. కానీ జమ్మూ కాశ్మీర్లో ఉన్న వైష్ణోదేవి ఆలయం కూడా చాలా శక్తివంతమైనది. ఇది 13 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తో చేరుకునే ఈ ఆలయం భక్తుల విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. 2020 సంవత్సరానికి సంబంధించిన తేదీలకు ప్రకటించిన ఈ యాత్రలో భాగమైన శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయం సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఈ ఆలయాలను సందర్శించిన వారికి ఎంతో పుణ్య ఫలితం లభిస్తుందని మన శాస్త్రవేత్తలు పండితులు చెబుతున్నారు. మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.